ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పాక్షికంగా కుటుంబాన్ని సుదూరంగా వదిలి ఈ ప్రాంగణానికి చేరుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయత ఆహ్వానాన్ని పలుకుతూ విశ్వాత్మ స్థాయిలో ఆశీర్వచనాన్ని అందచేస్తున్నాను. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి పూజ కాదు. ముందుగా మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశం, ఇది వ్యక్తి పూజ కాదు, విశ్వ మూలానికి సంబంధించినటువంటిది, విశ్వ మూలానికి చెందుతుంది, విశ్వ మూలం దగ్గరకే వెళుతుంది. ఇది వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. సరే, అయితే నేటి సమాజం, ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ప్రజలకు భౌగోళిక పరిస్థితులను అనుసరించి వారి అవగాహన స్థాయి, తీరుతెన్నులు, వీటన్నిటిని చూస్తే ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి మాట, సమాజం ఎటుపోతుందో, నానాటికి ఇలా అయిపోతుందే, ఇలా నీరుగారిపోతుందే, సంస్కృతి బాగా కొనారిల్లిపోయేటువంటి వ్యవస్థకు వచ్చిందే, మరి మానవతా విలువలు వీటి సంగతి ఏంటి, వాటికి అడ్రస్ కూడా లేకుండా పోతున్నాయి, ఎక్కడికి వెళుతుంది, ఈ పైన ఎటువైపు ఏ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది, మరి ఈ జీవితాల్ని ఇలాగే మనం గడపవలసిందేనా, అశాంతితో నిరంతరం ఇలాగే ఉండవలసిందేనా అని ప్రతి ఒక్కరిని కూడా అంతర్ముఖంగా బాధిస్తున్నటువంటి సమస్యగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు గతం నుంచి కూడా ఏదో ఆధ్యాత్మిక చింతన అని, లేదా దేవుడికి సంబంధించినటువంటి అంశాలు, లేదు దేవతకు సంబంధించినటువంటి అంశాలు, ఏదో ఒక పేరున మనిషి మనసుకు కాసంత ప్రశాంతత ఏర్పాటు చేసుకొని తద్వారా అక్కడ పూజలనండి, హోమాలనండి, ఇంకొకటనండి అలా చేసుకుంటూ అదొక వైదిక సంస్కృతిగా వంశపారపర్యంగా తరాల వెంబడి అలా సంస్కృతిలో భాగంగా మిళితమై వచ్చేసినటువంటి అంశాన్ని దాన్ని మనం గమనించాలి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే, ఉదాహరణకి మనం ప్రార్థన ఎందుకు చేస్తాం? మంచి బుద్ధిని ప్రసాదించమని, లేదు ఒక పండుగ చేసినా, ఒక ప్రార్థన చేసినా, ఒక పూజ చేసినా, ఒక హోమం చేసినా, యజ్ఞం చేసినా, ఏది చేసినా కూడా మంచిని ప్రసాదించమని, బాగా ఉండాలి, మంచి బుద్ధిని ప్రసాదించమని, మనిషి ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి సమాజంలో బ్రతుకు వేరే విధంగా ఉంటుంది, అలా బతకాలి అన్న దానికోసమే చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నానాటికి మరి వీటికి మనం దూరం అయిపోతున్నాం. కారణం ఏమై ఉండొచ్చు అంటే, మనం చెప్పే దాంట్లో లోపమా, లేదు అవతలి వైపున ఏదైనా లోపమా, అంటే గ్రాహక శక్తిలో లోపమా, అటువైపు తీసుకోవడానికి ఏమీ లేదా అసలు? మరి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నానాటికి మనిషిలో చెడ్డ స్వభావం ఏదైతే మనం అనుకుంటున్నామో, బ్యాడ్ బిహేవియర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీ, అది పెరిగిపోతూ ఉంది. అధిక మొత్తంలో పెరిగి ఇలా అయిపోతే ఈ సమాజానికి ఎటు వెళుతుంది? ఇది అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మతం అనండి, లేదు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక వివరాలు కానివ్వండి, మరి ఇవేవి మనిషి మనసుకు కాదా సేద తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయనేటువంటి నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. దీన్ని కొంచెం పరిశీలనగా ఆలోచన చేస్తే, మనం ఇలా చేసే కొద్దీ ఉన్నటువంటి సమస్య తరగాలి, కానీ అది పెరిగిపోతూ ఉంది. దీన్ని గమనించండి. ఎన్ని చేస్తున్నాం, కొత్తవి ఎన్ని వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగే కొద్దీ సమాజంలో మంచి పెరగాలి. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చెడు పెరిగిపోతుంది. ఇది ఎందుకంటారు? ఒకసారి మీరు ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి.
మీ పంచేంద్రియాలను కాన్సన్ట్రేట్గా ఇన్పుట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మాయ కాదు, మిథ్య కాదు, మ్యాజిక్ కాదు, అంతకన్నా ఇంకేమీ కాదు. ఇది ప్రత్యక్షంగా మన ముందు మాటలు వినిపిస్తున్నాయి. మన పంచేంద్రియాల ద్వారా మన శరీరంలోకి తీసుకోవాలి. తీసుకొని వాటిని గ్రహించడమా, తర్వాత అనలైజ్ చేయటమా, తర్వాత దాన్ని పాటించడమా, అది వేరు సంగతి. అయితే ముందు ఆ ఇన్పుట్ అన్నది కరెక్ట్గా వెళ్ళాలి. మరి మేము మంచి కావాలని చేస్తూ ఉన్నాం, సమాజంలో చెడు పెరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి నిజం. ఇది కాదని చెప్పడానికి అవకాశం లేదు. అయితే కొంతమంది సమర్థన ఎలా ఉంటుందంటే, ఏదో కొద్ది భాగం చేయబట్టే ఇలా జరుగుతుందండి, లేదు ఇంకా ఘోరంగా ఉండేది అనేటువంటి ఆ విషయాన్ని అలా సమర్థించుకుంటూ ఉంటారు. ఇంతకీ సమాజంలో మనం ఉంటూ ఉన్నాం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అనేక జీవజాతులతో పాటు మనము ఉంటున్నాం. మనకు ప్రత్యేకించి పేరు మనిషి అంటూ ఉంటారు. అదే కదండి, మనల్ని మనుషులనే కదా అంటారు, మనిషి. అయితే ఏది చేయాలన్నా ఇతనితో వచ్చినటువంటి వివరణ లేదు సమాచారం ఏమిటి అంటే, మొత్తం జీవజాతిలో ఇతనికి ఉన్నటువంటిది ఆలోచన, విచక్షణ, ఈ రెండు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ప్రయత్నం జరిగింది. మరి మిగిలిన జీవరాశులు ఉన్నాయి, ప్రకృతి ఉంది, జీవం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది, అని ఉన్నాయి. ప్రత్యేకించి మనిషిలో మాత్రం ఇంత ప్రత్యేకతను సంతరించుకుంది. కారణం ఏమిటి అంటే, మనిషికి ఉన్నటువంటి మనసు. మరి మిగిలిన వాటికి లేదా? మిగిలిన జీవులకు వాటికి లేదా? ఉంది. అయితే ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ నిర్మాణం అంతా కూడా ఓ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలో ఆ తీరుతెన్నులతో జరిగినటువంటి వ్యవహారం మనకి ఇక్కడ కనిపిస్తోంది. చాలామంది ఈరోజు కూడా నాటి అపోహలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఇదే తింటాడు, ఇదే కోరతాడు, దీన్నే ఇష్టపడతాడు అని మామూలుగా అంటూ ఉంటారు. ఈ నైవేద్యం అయితేనే దేవుడికి ఇష్టం, ఇదైతేనే స్వీకరిస్తాడు, ఆయనకి ఇవంటే ఇష్టం. అలాగే ఇంకొక నాణ్యానికి అటువైపును చూస్తే, ఈ జంతువు అంటేనే దేవుడికి ఇష్టం కాబట్టి దీన్ని బలిచ్చేస్తే అక్కడ సంతోషంగా ఉంటుంది అనేటువంటిది ఆ ఆచార వ్యవహారాలు కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇష్టం ఉండడం, నచ్చడం. ఇష్టం అన్నది కోరిక, ఇది నాకు పెడితే బాగుంటుంది, ఇది నేను తినాలి, కోరికతో సంబంధించినటువంటి అంశం. ఇక్కడ గుణ వికారాన్ని కలిగినటువంటిది. ఆ టేస్ట్ అంటే నాకు ఇష్టం, ఫలాందో పెడితేనే నేను తృప్తి చెందుతాను, నా మనసు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గుణ వికారాన్ని కలిగినటువంటిది, ఆకారంలో ఉన్నటువంటిది. అయితే మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది అక్కడేమిటి? ఏం కనిపించడం లేదు, ఆకారం ఉంది. అక్కడ ఎవరు ఏనాడు నాకు ఇది కావాలని ఎవరితో చెప్పినటువంటి దాఖలాలు లేవు. మరి ఇది ఎలా వచ్చింది? గుణ వికారాన్ని కలిగినటువంటిది, ఆకారంలో ఒక పరిధిని కలిగి ఉన్నటువంటిది నాకు ఇది కావాలి అంటే దాని అర్థం ఏంటి? ఇది సర్వవ్యాప్తం కాదు, నిరాకారం కాదు. నిరాకార నిర్గుణ స్వరూపమే ఇక్కడ మనం విగ్రహ రూపంలో దైవంగా చేస్తూ ఉన్నాం. అంటే ఒక్కసారిగా నిరాకారానికి మనం గ్రహించలేం కాబట్టి ఆ పద్ధతి అప్పట్లో రావటం అన్నది సబబే, మంచిదే, సమాజానికి మంచి చేస్తుంది. మరి ఆ పేరుతో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక అపోహలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఏవేవో చెప్పడం, ఏవేవో పనులు చెప్పడం, ఏదో అతనికి ఇష్టం, ఇది ఇష్టం, అది ఇష్టం అన్నది ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. మరి అక్కడ చెప్తున్నది ఎవరికి? ఇష్టం అన్నది ఇది ఎలా ఏర్పడుతుంది? ఇది ఫలానా కావాలి అని అంటే మనసు ద్వారా ఏర్పడుతుంది. మనస్సు ఉంటే మరి జీవం ఉండాలి, జీవం ఉంటే దానికి మరణం ఉంటుంది, అది జీవిగా ఉంటుంది. మరి ఈ రెండూ లేనటువంటివి, వాటికి ఇవన్నీ మనం అంటగడుతూ ప్రతినిత్యం మనం అదే బాటలో ప్రయాణం చేస్తూ వాళ్ళ వెంటనే మనం పరుగులు తీస్తున్నామే. ఒక్క సెకను ఆలోచించి ఆగి ఏంటి అసలు ఇది ఎటువైపున వెళుతుందా అన్నదానికన్నా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి
ఎక్కువ సమయమే పట్టొచ్చు, కానీ వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఒక విధానాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా మనం ఏం సాధించవచ్చో మనిషిగా మానవ జీవితంలో, పరిధి కలిగినటువంటి మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణంలోపు మనం ఎంత స్థాయికి, ఎంత ఉన్నత స్థితిని మనం దర్శించవచ్చు, అది 10 మందికి చెప్పచ్చు అన్నటువంటిది ప్రాక్టికల్గా నేను చేస్తున్నటువంటి విధానం. ఇది ఏదో మంచి జరిగితే వెంటనే సమాజంలో అనే మాట పూర్వజన్మ సుకృతం అండి అనేస్తుంటాం. అలవాటుగా వచ్చినటువంటి మాటలు కాబట్టి పూర్వజన్మ సుకృతం అండి అని అంటూ ఉంటాం. ఇక్కడ కూడా మీరు గ్రహించాల్సినటువంటి అంశం, పూర్వజన్మ సుకృతం అంటున్నాం, పూర్వజన్మ నుంచి అన్నీ మరి ట్రాన్స్ఫర్ అయిందా మనకి? ఒకవేళ నిజంగా పూర్వజన్మ ఇప్పుడు మళ్ళీ ఇది కంటిన్యూషన్ అనుకుంటే, పూర్వజన్మకు మనం బందీగా ఇక్కడ ఉన్నాము అని అనుకుంటే, అప్పుడు చేసినటువంటి పుణ్యాలో పాపాలో ఆ బేరీజు మేరకు ఈ జన్మ వచ్చింది, ఇక్కడ మనం పనిచేస్తూ ఉన్నాము అంటే బందీగానే ఉండాలి. మరి ప్రతి వ్యక్తి సమాజంలో బందీగా ఉన్నట్టయితే మనకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? నాగరిక ప్రపంచంలో అనేక అద్భుతాలను మనం సాధిస్తూ ఉన్నాం. అటు నవగ్రహాలను దాటి నక్షత్ర మండలంలో కూడా కాలు పెట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనిషి గ్రహించడం. మరి ఇది ఎలా సాధ్యమైంది? బందీ కదా, బందీ బయటకు వెళ్ళడానికి లేదు, బందీ ఏ పని చేయడానికి లేదు, తనకి ఫ్రీ వీల్ లేదు, ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. మరి ఇది ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకండి. కేవలం వినటమో అలా వదిలేయటం అలా మనకెందుకులే అని అనుకోకుండా ఇంత దూరం వచ్చి ఇందులో భాగస్వాములు అయినందుకు కొంత టైం తీసుకొని ఆలోచించాడు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గానే మనకు తెలుస్తాయి. నిజంగా గత జన్మ కర్మనే మనం అనుభవించడానికి ఈ జన్మలో ఇక్కడ ఉన్నాము అని అంటే ఏ పని చేయడానికి లేదు. అప్పుడు ఏముందో అదే ఇప్పుడు జరగాలి. మరి గత జన్మ ఏదైతే జ్ఞానం ఉందో అది మరి ఉండటం లేదే ఇక్కడ. నువ్వేం చేసావు గత జన్మలో అంటే అది మాత్రం గుర్తుండడం లేదు, కర్మ మాత్రం ఎలా ట్రాన్స్ఫర్ అయింది? ఇలా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం కావాలి కదా, గత జన్మ జ్ఞానం కూడా రావాలి కదా. ఒకవేళ నిజంగా మనం గత జన్మకు ఇప్పుడు వచ్చామని అనుకుంటే రావాలి కదా. పోనీ ఇప్పుడు చేసినటువంటివి మళ్ళీ ఇంకొక జన్మకు, నెక్స్ట్ జన్మకు వస్తాయి ఇవి అని అనుకుంటే, మరి మన కథల్లో, పురాణాల్లో, సంస్కృతిలో స్వర్గ నరకాల సెటప్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే అక్కడ పనిష్మెంట్ ప్లేస్. మరి గత జన్మది ఈ జన్మలో మనం ఇక్కడ కష్టాలు అనుభవించేటప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు? మరి అవి ఖాళీనేనా, ఖాళీ షెడ్లేనా? మరి ఎక్కడున్నాయో ఇంతకీ? మరి అంటే ఒకప్పుడు ఊహ తెలియని రోజుల్లో ప్రకృతి వైపు, నింగి వైపు మనిషి చూసినప్పుడు, ఏదో అలా మెరుపులు వచ్చినప్పుడు, కొంత కాంతి కనిపించినప్పుడు ఇదే దైవం, ఇదే భగవంతుడు, మనకన్నా శక్తివంతుడు, ఇంతకన్నా మనకన్నా అతీతంగా ఉంది కాబట్టి, ఎక్కడో కాస్త కాంతి కనిపించింది కాబట్టి అదే దేవుడై ఉండొచ్చు. అప్పటి నుంచి ఆరాధన, ప్రార్థన స్టార్ట్ అయింది. మనకన్నా అతీతంగా ఉంది కాబట్టి అదే ఉండొచ్చు. మరి కొంతకాలం అలా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి వీటికి పూజలు ఇవన్నీ చేయటం జరిగింది. మరి నేటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి 21వ శతాబ్దంలో ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ ఎ లైట్నింగ్ అంటున్నారు. దానికి ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ క్లౌడ్స్ లీడ్స్ టు దట్ ఎలక్ట్రికల్ హై వోల్టేజ్ ఎనర్జీ అని చెప్తున్నారు. మరి వారి అనుభూతి, వారి అనుభవం ఇక్కడ సైన్స్గా చెప్తూ ఉన్నారు. ఇది ఫలానా, మీరు అనుకునేటట్టు అదేదో దేవుడో లేదు ఇంకో శక్తో లేదు దేవతో, అది కాదు, ఇది ప్రాక్టికల్గా సైన్స్ ఇది. సో అక్కడ ఏదైతే ఆ మేఘాల్లో వచ్చినటువంటి రాపిడికి పుట్టినటువంటి హై వోల్టేజ్ ఎనర్జీ అదే ఇక్కడ కింద భూమి మీద కాంతిగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ఏదైనా ఒక అపోహ వచ్చింది అంటే దాని తర్వాత కాలంలో దానికి సంబంధించినటువంటి వివరణ, విశ్లేషణ దొరికినప్పుడు మనిషి మారాలి. ఇదంతా విని అది అదే, ఇది ఇదే అంటే ఏమనాలి దాన్ని? సరే, మనిషి అని అంటున్నాం. ఈ మనిషి ప్రత్యేకత ఏమిటి? మరి అన్ని జీవరాశుల్లోకెల్లా చాలా తెలివైన వాడు. ఈరోజు మరి ఏం కావాలన్నా చేస్తూ ఉన్నాడు.
నక్షత్ర మండలంలో కూడా అడుగు పెట్టగలుగుతున్నాడు. తనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, తనకున్నటువంటి బ్రెయిన్ నిర్మాణం, తనకున్నటువంటి వ్యవస్థలో తనదైన శైలిలో అక్కడికి కాలు మోపగలుగుతున్నాడు. మోపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వివరణ, విశేషాలు, సమాచారం అందరికీ అందజేస్తూ ఉన్నాడు. ఇది ఫలానా ఉంది, ఫలానా ఉంది, ఇలా ప్రదేశానికి ఇలా వెళ్ళాలి, అక్కడ ఇలాంటి వాతావరణం ఉంది, అక్కడ మనం మనుగడ సాగించాలంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకొక స్టెప్ అడ్వాన్స్ అయిపోయి చంద్రమండలం మీద ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగిపోతుంది. మీరు గమనిస్తే జాగ్రత్తగా ప్రజెంట్ డేస్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఇది కూడా జరిగిపోతుంది. అక్కడ ఏముంది? అక్కడ ఎవరు లేరు, మనిషి లేడు. మరి అక్కడ మనిషి లేడు, దేవుడు లేదు, మతం లేదు, ఏమీ లేదు. రాళ్ళు కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆ రూపాంతరం చెందినటువంటి వ్యవస్థ, కొంత మేరకు నీళ్లు, ఇవన్నీ ఉన్నాయి. మనిషి లేడు, దేవుడు లేడు, ఏ అపోహ లేదు, ఏ ఉత్సవం లేదు, ఏ పూజ లేదు, ఏమీ లేదు. పోనీ భూమి మీదకే వద్దాం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళితే అక్కడ మనిషి లేడు, అక్కడ దేవుడు లేడు. ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటున్నాడు దేవుడు. అంటే దేవుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని మానవ మెదడు లేదా మానవ మనస్సు మాత్రమే చెప్తూ ఉంది, ఇంకెవరు ప్రత్యేకించి చెప్పడం లేదు. దేవుడి గురించి చెప్తున్నాడు, దేవుడు కుటుంబాల గురించి చెప్తున్నాడు, చివరికి వాళ్ళ ప్రైవసీ కూడా చెప్తున్నాడు. అంటే మానవ మనస్సు ఎంత సుదూరంగా ప్రయాణించి దేన్నో అక్కడ చూసి ఏదో చెప్పడం అన్నది అన్ని రకాలుగా జరుగుతుంది. మరి వీటన్నిటిని పరిశీలించినప్పుడు ఒకవైపున సుదూరంగా ఉన్నటువంటి నక్షత్ర మండలాల్లోకి కాలు మోపగలిగినటువంటి ఆధునిక మనస్సు, మెదడు కలిగినటువంటి మనిషి తనదైన శైలిలో వెళుతూ ముందుకు ప్రగతి మార్గంలో నడుస్తూ మరి విపరీతం ధోరణులు, విపరీతమైనటువంటి సంస్కృతి, వాటిని ఆస్వాదిస్తూ విభిన్నమైనటువంటి సంస్కృతిలో ఆ లోతుల్లోకి కూరుకుపోతూ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అశాంతికి గురవుతూ ఎన్నో సాధించినటువంటి మనిషి చివరికి మనశ్శాంతి లేకుండా తన కాలగర్భంలో కలిసిపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటారు? మరి అంత ప్రగతి సాధించినటువంటి వ్యక్తి ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలి కదా, మరి అలా జరగటం లేదు. ఎవరినైనా తీసుకోండి, ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. సమస్యలు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కాసేపు మాట కోసం నాకేమీ లేదండి అని అంటారు, వెంటనే అనిపిస్తుంది ఇది ఉంది కదా, నువ్వు ఎందుకు చెప్పడం లేదు గురువు గారికి అని. వెంటనే లోపల అనిపిస్తుంది. మాట కోసం అన్నారనుకోండి, నాకు ఏ సమస్య లేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నానంటే వెంటనే లోపల నుంచి వస్తుంది, అరే ఈ సమస్య ఉంది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అవకాశం వచ్చినప్పుడు. ఎప్పుడు పోతుంది అసలు అది? ఆ సమస్య పోయి మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం? మరి ఉంటుంది, మనలోనే ఉంటుంది. మరి ఇటువంటి పరిణామాన్ని మనం సమాజంలో పరిశీలిస్తున్నప్పుడు మానవ జీవితంలోనే అత్యున్నతమైనటువంటి విశ్వాత్మను కూడా దర్శించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ధ్యాన మనోప్రస్థానాంశను ఏర్పాటు చేయటం, అందులో ప్రస్థాన ధ్యానం అన్నది ఒక ప్రత్యేకించి దాన్ని వివరణ ఇస్తూ దాన్ని ఫాలో కమ్మని చెప్పడం, అనుసరించమనటం, ఇవన్నీ కూడా జరుగుతోంది. ఏం ఉపయోగం దానివల్ల అంటే, గతంలో అందరూ చెప్పినటువంటి మాట అన్నీ మొత్తం గతం అంటే అన్ని కలగలిపి చెప్పినటువంటిది ఏమిటి అంటే, మనిషికి మనసు అన్నది ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది మనసుకు. అలాగే అతనికి మనిషి అంటే చాలా ఉన్నాయి. నక్షత్ర మండలంలోకి కాలు మోపడానికి ఎంత టెక్నాలజీ అవసరమో అన్నీ గ్రహించినటువంటి వ్యక్తి తానెవరో తనకు తెలియనటువంటి పరిస్థితి. నాలో ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయి, ప్రకృతిలో నా భాగం ఎంత, నా స్థానం ఏది, ప్రకృతికి నాకు ఏమిటి లింకు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి. అదే మరి వేదాంతంలో చెప్తూ ఉంటారు, నేను నీవు తెలుసుకోమని చెప్పి ఒక మాటలో చెప్తూ ఉంటారు. అది అందరూ చెప్పడమే కానీ ఎవరు ఆ ప్రయత్నం అయితే చేయనట్టే కనిపిస్తుంది. మరి ఇంత జ్ఞానం ఉన్నటువంటి మనిషి తనెవరో తనకు తెలియకుండా, తను ఏం చెయ్యొచ్చో తనకు తెలియకుండా
తన యొక్క ప్రాధాన్యత ఎంత అని తెలియకుండా అలా జీవితాన్ని గడిపేస్తూ ఏదో కాలగర్భంలో అలా వెళ్ళిపోతూ అన్నది తరాల నుంచి జరుగుతున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఈ మార్గంలో అసలు ఇంతవరకు ఆలోచన జరగలేదనే చెప్పాలి. మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విధానంలో మనసు అన్నది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఇక్కడే వస్తుంది తేడా. మనసు ఉంటుంది మనిషికి, ఇది ఏర్పడడం ఏమిటి అని అనుకుంటారు. ఈ మనసు ఏర్పడడం ఎట్లా ఏర్పడుతుంది? మరి ఏదైనా మనం చూసినప్పుడో, మాట్లాడినప్పుడో, విన్నప్పుడో, తిన్నప్పుడో, లేదు ఇంకేదైనా స్పర్శ ద్వారా తగిలినప్పుడో ఏర్పడుతుంది అంటున్నాం. ఇప్పుడు చెప్పినవన్నీ దీన్ని మనం పంచేంద్రియాల్లోనే చెప్పచ్చు. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. వీటి ద్వారా ప్రయాణం చేసేది ఏమిటి? స్పర్శ ద్వారా వెళుతుంది మెదడుకు. అంటే ఏదైనా ఒక వస్తువును మనం చూసినప్పుడు కన్ను చూస్తే అది ఈ రాడ్స్ అండ్ కోన్స్ ద్వారా ప్రయాణం చేసి ఫలానా అని చెప్పి మెదడుకు సంకేతాలు పంపించినప్పుడు అప్పుడు ఏర్పాటు అవుతుంది. అనుభూతిగా ప్రారంభమై అది ఆలోచనగా మారి క్రియాత్మక కార్య నిర్వహణ ధర్మిల స్మృతిగా మిగిలిపోతుంది. ఆ స్మృతి కూడా మళ్ళీ న్యూరాన్స్లో ఉంటుంది. ఈ ఏర్పడినటువంటి ఈ సర్క్యూట్ని మనసు అనాలి. అంతకు మించి మనసు అని చెప్పడానికి సాంకేతికంగా కావచ్చు, లేదు ఇంకొక భాషలో చెప్పినా కూడా అవకాశం లేదు. ఇదే జరుగుతున్న వాస్తవం, సత్యం కూడా ఇదే. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి పంచేంద్రియాల ద్వారా ఎంటర్ అయినటువంటి సమాచారం దాన్ని సేకరించి అనలిటికల్గా అక్కడ అనాలిసిస్ జరిగిన తర్వాత ఒక మనసు ఏర్పడుతుంది. అది అంతటితో అయిపోయిందా? ఎస్, ఆ మనసు అంతటితో పూర్తయింది. ఇంకొకటి ఏదైనా విన్నాం అనుకోండి, ఆ విన్నది ఎలా ఉంటుంది? ఇదే విధంగా లోపలికి ఎంటర్ అయ్యి అనుభూతి కలిగి ఆలోచనగా మారి క్రియాత్మక కార్యనిర్వహణ ధర్మిలా మళ్ళీ ఇలాంటిది జరుగుతుంది. వీటిని బట్టి మనం పరిశీలన చేస్తే ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా మనసు అన్నది ఏర్పడుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మెదడు. ఈ పంచేంద్రియాల ద్వారా వెళుతుంది, మెదడులో ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మనకు చెప్తోంది ఫలానా. మరి మనిషిలో ఉన్నటువంటి చెడును తొలగించాలి అంటే ఎవరిని అడగాలి? పోనీ పంచేంద్రియాలను అడుగుదాం. మీరు ఎందుకు తీసుకున్నారు? అసలు అవి ప్రకృతిలో ఉన్నాయి, మేము తీసుకున్నాం. మా రోల్ అంటే ఏంటి? నాకు అనిపించింది, చూశాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పోనీ మెదడుని అడిగితే నువ్వు ఎందుకు ఆ చెడును తొలగించవచ్చు కదా, ఎందుకు తీసుకున్నావు అలాగా అంటే ఇవి ఇచ్చాయి, నేను తీసుకున్నా. వీళ్ళని అడిగినప్పుడు నేచర్లో అలాగే ఉంది, ప్రకృతిలో అది అలాగే తీసుకున్నాను. ఒకవేళ అవకాశం ఉండి ప్రకృతిని అడిగితే మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు మరి ఈ గ్రహ శక్తి ద్వారా ఇలా వచ్చింది అంటే ప్రకృతిలో ఉన్నాయి, చెడు ఉంది, మంచి ఉంది, అవి ఉన్నాయి అంతే. ఇంతవరకే సమాధానం వస్తుంది. మరి ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రకృతి అంతే అని చెప్పి మనిషి గ్రహిస్తే మరి నాటి నుంచి నేటి వరకు ఆధునిక సమాజంలో మనం చేస్తున్నది ప్రకృతిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అది ఉంది, దాన్ని అలాగే వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. నీటి ప్రవాహాలు వెళుతున్నాయి, ఓ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, దాన్ని అలాగే వదిలేస్తున్నామా? దాన్ని చదును చేస్తున్నాం, మనకు కావలసిన రీతిలో మార్చుకుంటూ ఉన్నాం, డ్యాములు కడుతూ ఉన్నాం, మన నీటి వినియోగం చేస్తూ ఉన్నాం. మరి ప్రకృతిని యాజ్ ఇట్ ఈజ్గా మనం అలాగే వదిలేయటం లేదే. ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి దానిని అలా వదలకపోగా మనకు కావలసిన రీతిలో మలుచుకుంటున్నాం, డిజైన్ చేస్తున్నాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనం ఉపయోగించుకుంటున్నాం, వినియోగం చెందించుకుంటున్నాం. మరి ఇక్కడ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి సమాచారాన్ని లోపల చెడు దాన్ని మనం మార్చలేమా? ప్రకృతిలో ఉన్నటువంటిది మార్చడానికి సాధ్యం కాదు, అసాధ్యం అంటే మనిషి దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఏదో రకంగా ఎత్తైన పర్వతాలను ఒక రకంగా ఉపయోగించుకుంటున్నాం, లోతైనటువంటి ఆ శ్రేణుల్ని ఇంకొక రకంగా ఉపయోగించుకుంటున్నాం, ఎక్కడ నీళ్లు ఉంటున్నాయో దాన్ని ఇంకొక రకంగా యూజ్ చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా మార్పు చేసి ప్రకృతిని మానవ మనుగడకు అవసరమైన మేరకు దాన్ని మనం ఉపయోగించుకున్నామంటే మరి ప్రకృతిలో ఉన్నటువంటి చెడు విషయాన్ని పంచేంద్రియాల ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిన తరువాత
దాన్ని మార్చడానికి అవకాశం లేదా? లేదు లేదు, పంచభూతాలని మార్చడానికి అసలు అవకాశమే లేదు అంటే అది కరెక్టే. ఎందుకంటే మానవ జ్ఞానం అంతవరకే పనిచేస్తుంది. పంచభూతాల్లో ఏముందో దాన్ని మార్చడానికి అవకాశం లేదు, వినియోగం వరకే. దాన్ని ఏదైనా మార్చుకొని మనం ఉపయోగం చేసుకోవడమే తప్పిస్తే కొత్తగా దాన్ని సృష్టించడానికి మానవ శక్తి చాలదు. అది సృష్టించేది వేరు, అది ఫార్మేషన్ వేరు, దానికో సుదీర్ఘ చరిత్ర ఉంది. అక్కడి నుంచి ఆ ఫార్మేషన్ జరుగుతుంది, మనిషి చేయడానికి అవకాశం లేదు. ఈ నిజం తెలియకపోగా దేన్నైనా సాధించవచ్చు అన్నటువంటి అహంకార భావంతో ఏదైనా నాకు అడ్డు లేదు అన్నటువంటి మనిషి విర్రవీగుతూ మరి తనకున్నటువంటి చెడును తొలగించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మనకి ఈ వ్యవహారం అంతా బయట వస్తుంది. మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని దేన్నైనా మనం మార్చగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు మనలోకి ఎంటర్ అయినటువంటి చెడును మాత్రం ఎందుకు మార్చలేకపోతున్నాం? మార్చొచ్చు. నేను చెప్తున్నది అదే. మీరు ఏదైతే పంచేంద్రియాల ద్వారా, సెన్సరీ ద్వారా, స్పర్శ ద్వారా ఇన్ఫర్మేషన్, సమాచారం ఎక్కడికైతే మెదడులోకి వెళ్ళిందో అక్కడి నుంచి చెడుకు ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉందో అక్కడ మార్చడానికి అవకాశం ఉన్నది. కేవలం ఎలా మార్చచ్చు అంటే కేవలం ప్రస్తుతానికి సృష్టిలో ఉన్న ఏకైక విధానం ఒక్కటే, అదే ప్రస్థాన ధ్యానం. ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా మనం మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే బ్రెయిన్ మారుస్తామా లేదు సర్జరీ చేస్తామా అంటే కాదు. క్వాంటిటీ అలాగే ఉంటుంది, న్యూరాన్లు అలాగే ఉంటాయి, బ్రెయిన్ అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేయం, దాని క్వాలిటీని మారుస్తాం. క్వాలిటీ ఎలా మారుతుంది? అంచెలంచెలుగా ఈ ప్రస్థాన ధ్యానంలో మనం ఏదైతే చేస్తున్నామో అక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి నిర్మాణంలో మార్పు వచ్చి, అక్కడ మార్పు వచ్చిన తర్వాత దాని స్వభావం మారుతుంది, దాని బిహేవియర్ మారుతుంది. అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా అందులో మార్పు కనిపిస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చెడు సమాజంలో పోలేదు అంటే పోదు, ఉంటుంది అలాగే. ఈ ప్రయత్నం అనేది చేస్తే తప్పనిస్తే అది పోవడానికి అవకాశం లేదు. మనుషులంతా ఒకటే అంటూ ఉంటారు, మానవ జాతి ఒక్కటే, అయితే దాంట్లో చాలా భిన్నత ఉంది, చాలా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరుతెన్నులు ఇంకొక వ్యక్తి ప్రవర్తించడానికి అవకాశం లేదు. మరి ఆ ఏకతలో భిన్నత, అంతా మానవ జాతే, అందరూ మనుషులే, అయితే అందరూ సమానం కాదు, అన్నిట్లో అలాగే ఉన్నాయి. దివ్యత ఒక్కటే, అయితే దేవుళ్ళ పేరుతో చాలా ఉన్నాయి, వేరువేరుగా ఎవరికి ఇష్టం వచ్చిన ఫ్యాషన్ డిజైన్ వాళ్ళు పెట్టేసుకోవచ్చు. అలా నడిచిపోతుంది సమాజం. అయితే సమాజంలో మనిషి మంచి విలువలతో జీవించాలి, బతకాలి, తన మనుగడ సాగించాలి, నెక్స్ట్ జనరేషన్కి ఆహ్వానాన్ని పలికేసి తను కాలగర్భంలో ప్రకృతిలో అలా వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్ని ఎవరో ఆపడానికి అవకాశం లేదు, అలా వెళ్ళవలసిందే. ఇప్పుడు వచ్చిన తర్వాత మనిషి యొక్క విలువ తెలుసుకోమని చెప్పి చెప్తున్నాను. మనిషి ఎంతటి గొప్పవాడో తెలుసుకోమంటున్నాను. మనిషి ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్తున్నాను. మనిషిగా భూమి మీద మనం వచ్చిన తర్వాతనే అత్యున్నత స్థానమైనటువంటి పరమాత్మను దర్శించి మళ్ళీ మామూలు స్థితికి మనం వచ్చి జీవనం గడపచ్చు. ఆ పరమాత్మ ఎలా ఉంటుందో చూడొచ్చు, విశ్వాత్మ ఎలా ఉంటుందో చూడొచ్చు, ఆ అనుభూతిని పొందొచ్చు. తరువాత జీవితంలో కలిగే మార్పులు కానీ, ఆ ప్రశాంతత, దాని తర్వాత తదనంతరం జీవితం ఎంత సుఖంగా ఉంటుందన్నది దాన్ని కూడా అనుభవించవచ్చు. ఇదంతా కూడా జీవిత కాలంలోనే జరగాలి. జన్మ పరంపర దాన్ని వదిలిపెట్టండి. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాట జన్మ పరంపర. అప్పుడు చేస్తే ఇప్పుడు వస్తాం, ఇప్పుడు మంచి చేస్తే నెక్స్ట్ జనరేషన్కు బాగా ఉంటాం. నేను చెప్తున్నది జన్మ పరంపర మాట పక్కకు పెట్టండి. ఈ జన్మలోనే మనం బతికుండగానే తుది శ్వాస వదిలే లోపు ఇంతటి గొప్ప అనుభూతిని మనం పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనిషిగా పుట్టినందుకు ఉన్నతమైనటువంటి శిఖరంలో ఏం ఉన్నదో తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నాను. ప్రస్థాన ధ్యానం యొక్క ప్రాముఖ్యత అంతటిది. మరి ఇంకా వేరే దాని ద్వారా ఏదైనా తెలుసుకోవడానికి అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి మానవ మెదడులో వితౌట్ ఎనీ ఆపరేషన్ అండ్ సర్జరీ దాని నిర్మాణం అలాగే ఉంచి దాని ఫంక్షనల్ తీరును మాత్రం మార్చగలిగేటువంటి ఏకైక విధానం ఇదే. ఇది అపోహ కాదు, మిథ్య కాదు, మాయ కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటిది.
దేన్నైనా చేయొచ్చు. మరి అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు కొన్ని డైమెన్షన్స్ అంటూ ఉంటే ఆ థర్డ్ డైమెన్షన్ని బ్రేక్ చేసినప్పుడు పూర్తిగా మానవ మనసే పరిపరి విధాలుగా మారిపోతుంది. పరిపరి విధాలుగా ఇన్ ద సెన్స్ అనేక మనసులుగా, మల్టీగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఆ డైమెన్షన్ను బ్రేక్ చేయాలి. మరి ఆ డైమెన్షన్ని బ్రేక్ చేసినప్పుడు ఎంత సుదూరమైనటువంటి ఈ విశ్వం ఎంత వైశాల్యం ఉందో మొత్తం తిరిగి రావడానికి అవకాశం ఉంది. అంత అనుభూతికి కూడా కలుగుతుంది. మరి ఈ విశ్వ వైశాల్యం మొత్తం తిరిగి రాగలుగుతున్నాము, మళ్ళీ నార్మల్గా మనం మనుగడ సాగించగలుగుతూ ఉన్నాము అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఒక డైమెన్షన్ని బ్రేక్ చేసినప్పుడు ఒక మనసే అనేక మనసులుగా విడిపోతూ ఉంది అంటే మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, నేనేమనుకుంటున్నానో అది చెప్పచ్చు. ఇది కథ కాదు. థర్డ్ డైమెన్షన్ను బ్రేక్ చేసిన తర్వాత మనసు అనేక రకాలుగా విడిపోతుంది, అనేక మనసులుగా విడిపోతుంది. దాంతో కేవలం విడిపోతుందనే కాకుండా దాంతో మాట్లాడించవచ్చు, దానికి ఒక సమస్యకు పరిష్కారం చెప్పించవచ్చు, ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఎక్కడో పురాణాల్లోనో కథల్లోనో ఉన్నటువంటి మాట కాదు. ఇప్పుడు మీ కళ్ళ ముందు చేస్తున్నది అదే. దీన్ని గమనించండి. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒకసారి థర్డ్ డైమెన్షన్ను బ్రేక్ చేసినప్పుడు నా మనసే మాట్లాడుతున్నది. ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది మీ అందరితో. మీ ఒక్కొక్కరి దగ్గరకు కూడా నేను రాగలను. ఎన్నిగానో విడిపోయేటప్పుడు అసంఖ్యాకం, ఎంత మందినైనా మాట్లాడించవచ్చు, ఎంత దగ్గరకైనా రావచ్చు, ఎంతమంది యొక్క సమస్యలకు పరిష్కారం ఇవ్వచ్చు. మరి నేను చేసే యాక్టివిటీ కూడా అలాగే జరుగుతూ ఉన్నది. ఎక్కడో ఉంటారు సుదూరంగా, అక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది, పరిష్కారం లేదు. మరి వారికి ఏదో ఒక ఆలోచనని కలుగు చేసి దానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నాను అంటే మరి ఎలా సాధ్యమవుతుంది ఇది? ఇన్ని రోజులు చెప్పాను, ఎలానో చెప్పండి, మీరు ఆలోచించండి అని చెప్పాను. అందుకే నేను సమాధానం కూడా కొంతకాలం అయిన తర్వాత నేనే ఇస్తూ ఉన్నాను. ప్రస్థాన ధ్యానంలో అంచెలంచెలుగా ఎదిగేటప్పుడు మానవ మనస్సు థర్డ్ డైమెన్షన్ను బ్రేక్ చేసినప్పుడు అనేక మనసులుగా విడిపోయి ఎంత దూరంకైనా ప్రయాణం చేయొచ్చు, ఏ సమాచారాన్నైనా సేకరించవచ్చు. విశ్వంలో పూర్తిగా విశ్వమాత దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా సందర్శన చేయవచ్చు, మొత్తం సమాచారాన్ని గ్రహించవచ్చు. ప్రాక్టికల్గా ఇప్పుడున్నటువంటిది ఇంతే, ఇంకేం లేదు. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం గతంలో ఏంటి అంటే మనకందరికీ ఆధారభూతమైనది విశ్వమాత. తాను విశ్వం కాకుండా విశ్వానికి ఆధారమై తాను మరి సెంటర్లో ఉంటూ అక్కడి నుంచి ఏర్పడేటువంటి విశ్వశక్తి విశ్వం మొత్తం ఆవరించి ఉంటుంది. మరి ఇంత సెటప్ నిర్మాణం మనిషి చేసింది కాదు, తానుగా ఏర్పడినటువంటిది విశ్వమాత. అందుకే స్వయంభూ అంటారు. ఇది ఎవరో చేసింది కాదు. మరి ఇప్పుడు ఆలయాల్లో స్వయంభూ దాని అర్థం వేరు. మరి ఇవన్నీ కూడా నిరాకారం. ఇక్కడ ఉన్నటువంటి కూడా ఆకారం కలిగినటువంటిది. ఆకారం అంటే ఫినిట్, దానికి బాహ్యత ఉంటుంది, ఇంతే, అప్పుడే ఆకారం కనిపిస్తుంది. మరి అది నిరాకారం. దాన్ని ఎలా గ్రహించడం? మన కంటికి నేరుగా కనిపించే అవకాశం లేదు. అందుకే ఈ మార్గం గుండా, అంటే మనం కూర్చున్నటువంటి స్థలంలోనే ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా ఎక్కడికో వెళ్ళి దర్శించి అక్కడ ఏమున్నది చెప్పచ్చు. ఇది స్పెక్యులేషన్ కాదు, ఏదో పలాంది ఉంటుందిలే, అలా కాదు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అవి జరుగుతూ ఉన్నాయంటే స్పెక్యులేషన్స్ ఎలా అవుతాయండి? ఇది సత్యం. సో సత్యాన్ని మనం దర్శనం చేయవచ్చు. చాలామంది సత్యాన్వేషణ అంటూ ఉంటారు. వెతకడానికి ఎక్కడ ఉంటుంది? అది ఉండదు. సత్య దర్శితం, ఆ సత్యాన్ని దర్శించడం వరకే. ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది, సర్వత్రా ఉంటుంది. మరి మనం తెలుసుకోవటం ఎలాగా? మరి కంటికి కనిపించదు. మనం మామూలుగా కళ్ళు తెరిచి చూడడానికి అవకాశం లేదు. మరి ప్రస్థాన ధ్యానంలో మాత్రమే మనం ఆ స్థాయికి వెళ్ళి చూసి మళ్ళీ తిరిగి మళ్ళీ మామూలుగా సమాజంలో మనం మనుగడ సాగించవచ్చు. అందుకే చాలాసార్లు నేను చెప్పాను, భౌతిక ఆధ్యాత్మిక ఈ రెండు కూడా మనిషికి ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశాలు. భౌతిక జీవితం ఒకటి, ఆధ్యాత్మిక జీవితం ఒకటి. మరి ఈవేళ సైన్స్ మతం కొట్టుకుంటున్నది ఎక్కడ అంటే ఆధ్యాత్మికం అదేదో మనకు సంబంధం లేదు, అంటే భౌతికానికి వ్యతిరేకం.
దానికి దీనికి అసలు సంబంధం లేదు, భౌతికం మనిషి జీవనం ఇది మాత్రమే అంటున్నారు. నేను చెప్తున్నది భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ జీవితం జరిగినప్పుడే ఇది ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. మనల్ని అదే గైడ్ చేస్తుంది. ఏం చేయాలన్నది ముందుగా మనకున్నటువంటిది కలుపుకోవాలి. చాలామంది మరి ధ్యానంలో అదే చేస్తూ ఉంటారు. మన సెల్ఫ్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ సంయోగం జరిగితే అప్పుడు అసలు సిసలైనటువంటి సత్యం మనకు బోధపడుతుంది. అది జరగాలి. మరి ప్రస్థాన ధ్యానం ద్వారా మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగచ్చు అని చెప్పి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నటువంటి విధానం. ఇక్కడ ఈ ఆకారం నిరాకారం అన్నది కూడా కొంత తెలియాలి. ఆకారానికి నిరాకారమే ఆధారం. ఎలా చెప్పగలరు? ఇప్పుడు మనం ఉన్నాం, బతికున్నాం, శ్వాస ఆడుతూ ఉంది. ఎక్కడి నుంచి ఆడుతుంది? అది కనిపించదే. మరి మీరు స్కానింగో ఎంఆర్ఐయో లాంటివి తీస్తే ఊపిరితిత్తులు కనిపిస్తాయి, అందులో ఉన్నటువంటి గాలి కనిపించదు. మీరు గమనించండి ప్రాక్టికల్గా. అంటే కనిపించి నడిచే శరీరానికి ఆధారం కనిపించినటువంటిది నిరాకారం. దాన్ని ఇంకొక రకంగా కూడా మనం చెప్పచ్చు, ఆ నిరాకారానికి ఇక్కడ ఒక ఆకృతి ఆకారం కావాలి, అది ఎగ్జిక్యూట్ కావాలి అంటే. సో ఈ రెండు కూడా సమన్వయం, ఆకారం నిరాకారం. అంటే ఈ విధంగా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో అవగాహన లోపం ఏర్పడి అపోహలకు స్థానం కల్పించి సమాజంలో తరాల వెంబడి అలా వచ్చేస్తోంది. అలా మనం ఏదో ఇన్వేసి ఏదో గడిపేస్తూ ఉన్నాం. అసలు ఆధ్యాత్మికత అంటేనే ఇంకొక రకమైనటువంటి భావం ఏర్పడింది నేటి సమాజంలో. ఇదే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే ఇదేనా? కొంతమంది ఏమో డైరెక్ట్గా మేము మాట్లాడేస్తూ ఉన్నాం అంటున్నారు. రోజువారీ సమస్యలన్నీ మీకు చెప్పేసి వాటికి సొల్యూషన్స్ తీసిచ్చేస్తాం అని కొంతమంది ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. నేటి సమాజం ఎలా ఉంది, ఆధ్యాత్మికతకి ఏ స్థానం ఉన్నది, అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? ఏదో ఊహలు చెప్తూ ఏదో కబుర్లు చెప్పేస్తూ ఉన్నారు. నేనంటున్నది మనిషి సాధించవలసింది. అది ప్రతి మనిషి. ఇందులో ఏదో రిజర్వేషనో లేదు ఇంకొకటో కాదు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది. భౌతిక జీవితం ఉన్నది, ఇది ప్రాక్టికల్గా కంటి ముందు కనిపిస్తుంది. అతనిలోనే నిరాకారంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం. ఈ రెండు కలిసినప్పుడే, ఈ రెండు సంయోగం చెందినప్పుడే మూడవది ఒకటి వస్తుంది. అంటే ఈ మూడవది వచ్చినప్పుడు అసలు విషయం మనకి అర్థమవుతున్నది. అలాగే న్యూటన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మేరకు ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ దాన్ని అన్నిటి మీద అప్లై చేసి చూడమని చెప్తూ ఉన్నాను. ఈ ఫోర్స్ రెసిస్టెన్స్ ఏదైతే ఈ బలం నిరోధం ఉన్నదో ప్రతిదీ దాని ద్వారానే నడుస్తూ ఉన్నది. మరి దాన్నెందుకు మన బ్రెయిన్ మీద ప్రయోగం చేసుకొని తద్వారా ఏం జరుగుతుందో ఎందుకు గమనించకూడదు? మరి ప్రస్థాన ధ్యానంలో అది కూడా చూడొచ్చు. ఈ ప్రస్థాన ధ్యానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతటిది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనిషే. మనిషిలో మరి ఎంత ఉన్నదా అంటే మనిషి జీవితకాలంలోనే పరమాత్మను దర్శించి మళ్ళీ ఈ సమాజంలో మనిషిగా బతకొచ్చా? చాలామంది అనుకుంటూ ఉంటారు అందులో పరమాత్మలో లీనమైపోవాలి అని. ఎక్కడున్నాడని తెలిస్తేగా లీనమైపోవడానికి. అక్కడ దారి టికెట్టు వగైరా ఏదన్నా ఉంటాయేమో. మరి ఈ ట్రావెల్స్ లాంటివి కూడా పెడతారేమో భవిష్యత్తులో. అక్కడ లీనం కావాలంటే ఈ ట్రావెల్స్లో ప్రయాణం చేయాలండి, మీకు మోక్షం వస్తుంది. మరి మోక్షం అంటే ఏమిటో పూర్తి స్థాయి అర్థం తెలియదు. జ్ఞానమే మోక్షమని మనకు చరిత్ర చెప్తోంది. ఆదిశంకర్లు కూడా చెప్పారుగా జ్ఞానమే మోక్షం. మరి ప్రత్యేకించి మోక్షం మోక్షం అనుకుంటూ తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్న కాలాన్ని వృధా చేసుకొని చివరిలో ఏదో 4 పేర్లు పట్టుకొని నాకు ఇట్లా అయితే భగవంతుడు ఇట్లా చేశాడని చెప్పి నిందేమో అక్కడ. మనం చేస్తున్నదేమో ఇది. ఇది అవగాహన లోపం. మనిషి చేయవలసిందేనా ఇది? ఇంత శక్తివంతమైనటువంటి మెదడు కలిగినటువంటి మనిషి మరి ఇలాంటి పనులు చేస్తూ సమాజంలో ఈ చెడుకు తావిస్తూ ఎటో పయనం అయిపోతూ ఉంది. అందుకని ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది ఇంద్రియాతీతం చేసినప్పుడు ఈ సెన్సరీ ద్వారా ఇంద్రియాతీత స్థితికి మనం తీసుకెళ్ళినప్పుడు అనేక అద్భుతాలను మనం సృష్టించవచ్చు. ఏదో అద్భుతాలంటే మళ్ళీ మీరు ఆకాశం వైపు చూడకండి. ఇక్కడే ఈ జీవితంలో ఏదో అద్భుతం అంటే ఆకాశమే కనిపిస్తుంది. ఏమున్నది? అటు పైకి పోయి చూస్తే ఏముండదు.
అద్భుతం అంటే ఆకాశంలో ఏమో కనిపిస్తుంది. ఇది ఇప్పటిది కాదు. ఊహ తెలిసినప్పుడు మనిషి ఏదో అలా మెరుపు మెరిచినో లేదా ఇంకేదైనా కనిపించినా ఉరుము వచ్చినా అదో అద్భుతంగా భావించేవాడు. మరి ఆధునిక సమాజం దానికి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది కదా, ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని ఇస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా మనం దాన్ని దైవంగానో ఇంకొక విధంగానో భావిస్తే మనిషి కన్నా మూర్ఖత్వం మూఢత్వం ఇంకొకటి ఉంటుందా? మరి ఈ మూర్ఖత్వం మూఢత్వం వాటి నుంచి బయటకు పడే మార్గం లేదా అంటే ఎవరు ఏం చేయగలరు? నిజానికి మతం చేయాలి. సో మతం ఉన్నది దేనికి? మనిషిని విచక్షణారహితం కాకుండా మంచి విచక్షణ కలిగి మంచి జీవితాన్ని సమాజంలో అతను నడిపించడానికి, ఒక మంచి జీవిగా ఉంచడానికి మతం చేయాలి, బోధ చేయాలి. మరి దశ నిర్దేశం ఇవన్నీ కూడా అదే చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అలా జరగట్లేదు. కాబట్టి మతాలకు అతీతంగా వీటి ఏ జోలికి పోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మనిషి తన బతుకున్నంత కాలంలోనూ అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించి అక్కడ అనుభూతికి లోనై ఆ అనుభూతిని అనుభవిస్తూ తన జీవితాన్ని సుఖంగా జరపడం కోసం ఈ ప్రస్థాన ధ్యానంతో ధ్యాన మనో ప్రస్థానంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ. మరి ముందులో చెప్తున్నటువంటి మానవత్వ విలువలు అని అంటూ ఉన్నాం. అందుకే రిలీజియస్ హ్యుమానిటీ అన్నాం. మానవత్వం మనిషికి ఉన్నటువంటి ఆయుధం. అది మానవత్వాన్ని కొంచెం మనం సాధన ద్వారా పెంచితే అదే మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ అని చెప్పాం. అంటే ఒక శుద్ధమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఒక శుద్ధమైనటువంటి మనసు ఏర్పడినప్పుడు తద్వారా వెలువడేటువంటి సంకేతాలు చాలా శుద్ధంగా ఉంటాయి. పవిత్రంగా అని చెప్పలేం, కానీ కొంత కడిగిన విధంగా, కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుకని మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ వరకు గాన ప్రస్థాన ధ్యానంలో చేరుకోగలిగితే తద్వారా ఈ నిర్మాణంలో ఈ అంచెల వారీగా ధ్యాన వ్యవస్థలో మనం పొందుతున్నటువంటి అనుభూతి బ్రెయిన్ నిర్మాణం మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది, ఫంక్షనల్గా మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా జీవి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఈ చెడుకు దానికి లోను కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకొని మనిషి అంటే ఇతను అన్న విధంగా బతకడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి నేటి సమాజం ఎదురు చూస్తున్నది కూడా అదే. ఎప్పుడు బాగుపడుతుంది ప్రశ్నలే వస్తున్నాయి, కానీ సమాధానం దొరకడం లేదు. మరి మనకు సమాధానం దొరికింది, ఇక తక్షణ కర్తవ్యం ప్రారంభించడం. ఉంటే మనం లేదనుకోండి, అందరూ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇది మార్గం అని చెప్పి చూపిస్తున్నాను. ఈ మార్గం ఇలా ఉంది అని అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి చెప్పడం లేదు నేను. ఆ మార్గం కూడా నేనే తీసుకెళ్తానని కూడా చెప్తున్నాను. మీకంటే తోడుంది అక్కడ. అంటే దారి చూపించే మీరు ఏమనుకుంటే అది, గురువు అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీ ఇష్టం. సో నేను దారి చూపిస్తున్నాను, ఇది ఫలానా మార్గం. ఉన్నతమైనటువంటి మానవ జన్మ రాదు, వచ్చింది మామూలుగా సర్వసాధారణంగా. ఉన్నతంగా మార్చుకోవాల్సింది మనం. ప్రకృతిలో కూడా సహజ సిద్ధంగా ఉన్నది మనం మార్చుకుంటున్నాం కదా, మనకు కావలసిన రీతిలో మార్చుకుంటున్నాం కదా, ఎలా కావాలంటే అలా చేసుకుంటున్నాం కదా. మరి దీన్ని ఎందుకు మార్చుకోకూడదు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ మిషన్ జరుగుతూ ఉన్నది. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సమయం ఉన్నప్పుడు డిజైన్ చేసుకొని ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఉదాహరణకి మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రోడక్ట్ రాదు కదండి. ముందు దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. పేపర్ పెన్ను తీసుకొని ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ డిజైన్ ఉండాలి, ఇక్కడ ఈ విధమైన కరువు ఉండాలి, ఇలా మొత్తం స్ట్రక్చర్ నిర్మాణం గీసుకున్న తర్వాత ఫీడ్ చేసినప్పుడు దాని ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ముందుగా మనసులోనే మనం ఏదైతే మనం గ్రహిస్తున్నామో, మనసును చెప్తూ ఉన్నామో, అప్పటికప్పుడు ఏర్పడేటువంటి దాన్నే మనం డిజైన్ చేసామనుకోండి, రేపు పొద్దున ఇంకో కష్టం వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం కుంగిపోవలసినటువంటి అవసరం లేదు. దాన్ని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. దాన్ని ఎలా అధిగమించి మన జీవన శైలిని ఎలా మార్చుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో అన్నీ చెప్తుంది. మరి ఈ దారిలో తీసుకెళ్తానని చెప్తున్నాను. మరి ఎంతమంది పాటిస్తారో
మంచి జీవితాన్ని ఎంతమంది అనుభవించాలని అనుకుంటారో మరి వారు నిర్ణయం తీసుకొని తద్వారా ఇదొక సమాచారం, ఒక వివరణతో కూడుకున్నటువంటి ఒక విధానం. ఈ ప్రస్థాన ధ్యానం అన్నది ఒక ప్రాసెస్. దీని ద్వారా ఎక్కడికి వెళ్లకుండా, గురువులు వెంటబడకుండా, ఆశ్రమాలు వెంటబడకుండా, లేదు బాబాలు వెంటబడకుండా, మూర్ఖత్వంతో మూఢత్వంతో ఉన్నది కాస్త పోగొట్టుకొని జీవితం ఎడారిమయం చేసుకోకుండా ఇకనైనా మేల్కోండి, ఇకనైనా కళ్ళు తెరవండి, మనిషి విలువేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో దేవుడి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం పక్కకుంచండి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సమాజంలో నేను ఎప్పుడో గతంలో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ ఫేక్ స్పిరిచువాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు దండిగా పుట్టుకొస్తారని చెప్పాను. అది వాస్తవమో కాదో మీకే తెలుస్తుంది. చూడండి, ఎవరు ఏదో చెప్తుంటారు, అన్నీ చేస్తుంటారు, మరి జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు, అక్కడ బలైపోతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. తర్వాత అయ్యో ఇలా అయిపోయిందని అనుకుంటున్నారు. ఉపయోగం ఏముంది? పరమాత్మను దర్శించేటువంటి శక్తి మీ మెదడుకున్నప్పుడు మరి ఈ అడ్డదారులన్నీ తొక్కవలసిన అవసరం ఎక్కడుందండి? మరి మామూలుగా నేను చూసేస్తే పరమాత్మ కనిపిస్తాడంటే దానికి ఒక ప్రాసెస్, విధానం ఉందిగా. శక్తివంతం చేయండి, ఉన్నటువంటి మనసును శక్తివంతం చేయండి. ఇది ప్రాక్టికల్గా మనిషికి ఉన్నటువంటిదే. ఇది ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనిషి ఉంది, జీవం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, మనసు ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏంటి, ఏం చేస్తున్నాయి, నేను ఎక్కడ భాగం, ఇవన్నీ కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కదానికి గత జన్మ కర్మ అనటం ఇకనైనా మానండి. ఏదో ఊకదంపుడు మాటగా వచ్చేసింది, ఏదో అనుకుంటే మనకు జరగలేదంటే అప్పుడు చేసుంటాం ఏదైనా కర్మ. ప్రాక్టికల్గా ఇప్పుడుదే, అప్పటిది కాదు. అదేదో దానికి కారణం వెతకండి. అక్కడ కారణం లేదో కార్యం జరగడానికి అవకాశం లేదు, కార్యం జరగకపోతే ఫలితం రావడానికి అవకాశం లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అప్లై చేయండి. అక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఏదో ఒకటి జరిగింది అంటే కారణం వెతకండి, దానికి ఖచ్చితమైనటువంటి కారణం ఉంటుంది. ఇది ఆధునిక మానవుడుగా కొంత జ్ఞానం పొంది మనం చేయవలసినటువంటిది పని. ఒకవేళ మనం అలా చేయకుండా ఇలా దేని వెంట పడితే దాని వెంట వెళ్ళిపోతూ మనల్ని మనం కించపరుచుకుంటూ ఏది ఏమీ అర్థం కాకుండానే జీవితాన్ని ముగిచ్చేస్తే మానవ జాతికి ఇది మహాపరాధం అవుతుంది. గుర్తుంచుకోండి. మనిషిగా వచ్చిన తర్వాత మనం సాధించవలసింది ఏమున్నాయి అన్నది సరే ఇంతవరకు మనకు తెలియలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి, ఆలోచించండి. నేను దీన్నే ఫాలో అయిపోమని చెప్పడం లేదు. మీకు మంచిదనిపిస్తే, మీ మనసు అంగీకరిస్తే, దీనివల్ల నేను లబ్ధి పొందుతున్నానని తెలిస్తే, దీనిలో నాకు పరివర్తన జరుగుతుంది అని గ్రహించగలిగితే, దీంట్లో మేలు జరుగుతుంది అని తెలిస్తే ఈ విధానాన్ని ఫాలో అవ్వండి. జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆధునిక సమాజంలో బాగా బతకడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మిగిలినవంటారా, ఇవన్నీ ఎప్పుడు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి పరిష్కారం ఇవ్వాలి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పదే పదే చెప్పాను. ఏ సమయంలోనైనా ఎక్కడున్నా ఈ భూగోళం మీద ఎక్కడి నుంచి సమస్య వచ్చినా పరిష్కారం ఇవ్వడానికి నేనున్నానని చెప్తున్నాను. మీరు రావడానికి కష్టం, నేను రావడానికి ఓ నానో సెకండ్ కూడా టైం పట్టదు, నానో సెకండ్ కూడా పట్టదు. అక్కడ ఉంటాను, ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ ఉంటాను. దానికి పరిష్కారం ఏదో ఒక విధంగా అక్కడ పరిస్థితులు, అక్కడ పరిసరాలను బట్టి అక్కడ సెట్ చేసి వదిలేస్తాను. తనేమనుకుంటాడు, ఆ ఏదో ఇది ఎలాగో జరిగిందిలే, ఇది గురువు గారిది కాదేమోలే. ఇదే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాట అదే. మళ్ళీ కొంత సమయానికి తెలుస్తుంది, అరే రే కరెక్టే, ఇది ఫలానా అని చెప్పి తెలుస్తుంది. అంటే ముందు నెగిటివ్కే ఎక్కువ ఆకర్షితులు అవుతాం. అందుకే ఈరోజు సమాజంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చి ఆధ్యాత్మికతను అంగడి వ్యాపారం చేసేసి ఈ బిజినెస్ ట్రెండ్స్లో పూర్తి స్థాయిలో మరి లబ్ధి పొందుతూ ఉన్నారు కొద్దిమంది. ఏమిటి అసలు ఒకరు చెప్పడం ఏంటి, అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మనం అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మనిషి, ఇంత జ్ఞానం ఉన్నటువంటి మనిషి మనం లేదు. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనలో ఉన్న మనసును ముందు శక్తివంతం చేద్దాం. శక్తివంతం చేసినప్పుడు ఇవన్నీ మనకేంటో అర్థమవుతాయి అనేటువంటి జ్ఞానమైనా కలగాలి. మరి ఎక్కడ కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుందంటే ఇలాంటి సందర్భాల్లోనే నేను చెప్పినప్పుడు దాన్ని విని ఆచరించి
మనసులోకి తీసుకొని గ్రహించి ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ తోకముడుచుకుంటారని కూడా మీకు చెప్తున్నాను. ఒకటి ఇలా చేసినప్పుడు ఇది కదా, ఇది ఎలా అవుతుంది అని ప్రశ్నించలేకపోతుంది నేటి మానవ సమాజం. ఇది ఎలా జరుగుతున్నది ఇక్కడ అడగండి. మరి ఇది ఎలా జరుగుతుంది? నేను క్లియర్ కట్గా చెప్పాను, ప్రాక్టికల్గా చెప్పాను, ఏం జరుగుతుందో చెప్పాను, ధ్యానంలో ఏ స్థాయిలోకి పోతే ఏ స్థాయిలో నుంచి ఎలా వస్తుందో చెప్పాను, ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటిదే. మరి ఇలా క్లోజ్డ్ ఐస్తోనే జరుగుతుంది. ఎవరు వచ్చారు, ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నాడో ఇతనికేం తెలిసే అవకాశం లేదు. నేను మీడియంగా ఉపయోగించుకుంటున్నాను, నేనే మాట్లాడుతున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ శరీరం ద్వారా, ఇతని మెదడు ద్వారా, ఇతని ఈ పరిస్థితులకు అనుకూలంగా చెప్పగలుగుతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇతను బాగా నిద్రపోయి లేచిన విధంగా ఉంటుంది, ఇతనికి తెలిసే అవకాశం లేదు. ఇది ఎలా జరుగుతుంది? మరి చాలాసార్లు మిమ్మల్ని అడగడం జరిగింది. పూర్తిగా మనస్సు శక్తివంతమైనప్పుడు అది ఈ విధంగా ఇంకొక మనసుగా విడిపోయినప్పుడు పూర్తిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మాత్రం అలాగే ఉంటుంది. ఇతనికి ఏ విషయం తెలియడానికి అవకాశం లేదు. చాలామంది ఈ అనుభూతి పొందిన వారే ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మరి పదే పదే ఈ వివరణ ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విధంగా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని, ఈ ప్రస్థాన ధ్యానాన్ని ఆచరణాత్మకంగా చేయాలని, సో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మంచి ప్రవర్తనకి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ప్రవర్తన ఫలాలు ఏవైతే ఉన్నాయో మీకే తెలుస్తుంది. నేను అలా ఉండేవాడిని, ఇలా అయ్యాను, ఇప్పుడు ఆ చెడు నన్ను అది యాక్సెప్ట్ చేయటం లేదు నా మైండ్. ఓకే, లీవ్ ఇట్, నువ్వు అక్కడే ఉండు, నాకు అవసరం లేదు, నువ్వుగానే ఉండు, నేను నిన్ను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి రెవల్యూషన్ అందులో వచ్చినప్పుడు అప్పుడు మానవ సమాజం ఒకటవుతుంది, మానవులందరూ ఒకటే అవుతారు. దీని ద్వారా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు అప్పుడు మానవులంతా ఒకటే, సమానమే అని అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుత సమాజంలో చెప్పడానికి అవకాశం లేదని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఏదో 4 మాటలు మనసు ద్వారా తీసుకొని ఈ జీవితాన్ని మార్పు చేసుకుంటారని, ప్రగతి పదం వైపు ప్రయాణిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.